డియర్ పేరెంట్స్, మీరు మీ పిల్లలకి కోచ్ అయ్యే అవసరం లేదు. జస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉండండి సరిపోతుంది. నాకు ఒకటి అర్థమైతలేదు, అంటే క్రికెటర్ అవ్వాలన్న డ్రీమ్ మీదా లేకపోతే మీ పిల్లలదా? వాని మీద ఎందుకు అంత ప్రెషర్ పెడతారు? ఫస్ట్ వానికి గేమ్ మీద లవ్ ఎట్లా రావాలి, గేమ్ ఎట్లా నేర్చుకోవాలి, ఇవి కదా మీరు చెప్పాల్సింది. కొన్ని కోచ్కి సపోర్ట్ చేస్తారంటే అది ఉండదు. అటు కోచ్ మీద ప్రెషర్ పెడతారు, ఇటు పిల్లల మీద ప్రెషర్ పెడుతుంటారు. సో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, అసలు మనం ఏం చేస్తున్నామని. ఇంకా చాలామంది ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. మావానికి బ్యాటింగ్ వస్తలేదు, మావానికి బౌలింగ్ వస్తలేదు, మావాన్ని ఎట్లా బ్యాటింగ్ ఆడిపియండి. వాడు జాయిన్ అయ్యి 1-2 monthsకి ఎట్లా బ్యాటింగ్ ఆడిపిస్తాం? వాని కాన్ఫిడెన్సే పోతుంది అట్లా చేస్తే. ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ చేయాలి కదా, డ్రిల్స్ నేర్పించాలి కదా, డ్రిల్స్ చేయాలి కదా. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్కి పంపారు, ఇంకా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మీరే కోచ్ అయిపోతారు వానికి. సో ఇట్లయితే పిల్లలు ఎప్పుడు. డియర్ పేరెంట్స్, మీరు మీ పిల్లలకి కోచ్ అయ్యే అవసరం లేదు. జస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉండండి సరిపోతుంది. నాకు ఒకటి అర్థమైతలేదు, అంటే క్రికెటర్ అవ్వాలన్న డ్రీమ్ మీదా లేకపోతే మీ పిల్లలదా? వాని మీద ఎందుకు అంత ప్రెషర్ పెడతారు? ఫస్ట్ వానికి గేమ్ మీద లవ్ ఎట్లా రావాలి, గేమ్ ఎట్లా నేర్చుకోవాలి, ఇవి కదా మీరు చెప్పాల్సింది. కొన్ని కోచ్కి సపోర్ట్ చేస్తారంటే అది ఉండదు. అటు కోచ్ మీద ప్రెషర్ పెడతారు, ఇటు పిల్లల మీద ప్రెషర్ పెడుతుంటారు. సో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, అసలు మనం ఏం చేస్తున్నామని. ఇంకా చాలామంది ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. మావానికి బ్యాటింగ్ వస్తలేదు, మావానికి బౌలింగ్ వస్తలేదు, మావాన్ని ఎట్లా బ్యాటింగ్ ఆడిపియండి. వాడు జాయిన్ అయ్యి 1-2 monthsకి ఎట్లా బ్యాటింగ్ ఆడిపిస్తాం? వాని కాన్ఫిడెన్సే పోతుంది అట్లా చేస్తే. ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ చేయాలి కదా, డ్రిల్స్ నేర్పించాలి కదా, డ్రిల్స్ చేయాలి కదా. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్కి పంపారు, ఇంకా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మీరే కోచ్ అయిపోతారు వానికి. సో ఇట్లయితే పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు? సో ప్లీజ్ కొంచెం థింక్ చేయండి, కోచింగ్ చేసుకోనియండి. లేదు మీరే కోచింగ్ చేయాలనుకుంటే అకాడమీలకు రాకండి, ఇంట్లో నెట్స్ వేసుకొని మీరే కోచింగ్ ఇచ్చేసుకోండి, అది చాలా బెటర్. ఎందుకంటే కోచ్ దగ్గరికి వచ్చి కోచ్ని ప్రెజర్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి స్కూలింగ్ అయిపోవాలంటే 10 years వెయిట్ చేస్తారు కదా. సో మరి క్రికెట్ ఒక 1 year 2 yearsలోనే వచ్చేసేయాలా? అట్లా కాదు కదా, చాలా టైం పడుతుంది క్రికెట్ రావాలంటే. సో ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీరు ఇట్లాంటి మైండ్ సెట్తో అయితే అకాడమీకి పంపకండి, మీరే కోచింగ్ ఇచ్చేసుకోండి ఇంట్లో, అది చాలా బెటర్. థ్యాంక్ యూ.